ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త, లీటర్ పెట్రోల్పై రూ. 55 పెంపు. ఆ దేశంలో తీవ్ర ఆందోళన. ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్ పైనే అధికంగా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు యుద్ధం కారణంగా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఎదురవుతున్న ఆర్థిక పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం తన దేశ ప్రజలపై భారీ భారాన్ని మోపింది. అర్ధరాత్రి తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను లీటర్కి ఏకంగా రూ. 55 చొప్పున పెంచడం జరిగింది. పాకిస్తాన్ చరిత్రలో ఇంధన ధరలను ఒకేసారి ఇంత భారీగా పెంచడం ఇదే తొలిసారి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి దేశ ఆర్థిక వ్యవస్థపై చూపిన మొదటి ప్రధాన ప్రభావంగా దీన్ని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా తాజా పరిణామాలపై పాకిస్తాన్ మంత్రివర్గం చర్చించింది. మార్చి 7వ తారీఖు అర్ధరాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో పెట్రోలియం శాఖ మంత్రి ఆలీ పర్వేజ్ మాలిక్, ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్, ఆర్థిక మంత్రి మొహమ్మద్ ఔరంగజేబ్ ఈ పెంపును అధికారికంగా ప్రకటించారు. ఈ పెంపుతో హైస్పీడ్ డీజిల్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 280 నుండి ఏకంగా రూ. 335కు చేరుకుంది. అంటే కేవలం ఒక్క రోజులోనే డీజిల్ ధరపై దాదాపు 20% భారం పెరిగింది. ఇక దేశంలో పెట్రోలియం నిల్వలు సరిపడా ఉన్నాయని, కొరత గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ మంత్రులు ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రజలకు ఈ నిర్ణయం గొడ్డలి పెట్టిగా మారిందంటున్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు మరింత ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని, ఐఎంఎఫ్ షరతులు, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న చమురు ధరల ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ ధరలు వచ్చే వారం నుండే అమల్లోకి అయితే రానున్నాయి.